ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనకి ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఈ గ్రహ మార్పులు అనేది జరగటం చూసాం. మరి ఎప్పుడు ఇలానే జరుగుతాయా, ఈసారి ఇలా జరుగుతున్నాయా తెలియదు కానీ ఈ గ్రహ మార్పుల వల్ల కూడా ద్వాదశ రాశుల వారికి కొంతమందికి చాలా ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని చెప్పి, కొంతమందికి మంచి ఫలితాలు యోగాలు ఉన్నాయని చెప్పి ఇలా మనం వింటూ వస్తున్నాం. మరి ఇప్పుడు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు అనేది జరగబోతోంది. ఉన్న స్థానం నుంచి ఇంకొక స్థానంలోకి మారుతున్నాడు గురువు. మరి ఈసారి మనకి గురువు కూడా అంటే మనకు ఉగాది పంచాంగాల్లో చూసుకుంటే గురువు మనకు మంత్రిగా ఉన్నాడు అని చెప్పి కూడా అనుకున్నాము. మరి దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? దీనివల్ల ఎటువంటి ఫలితాలు చూడబోతున్నామంటారు? మంచి విషయం అడిగారు. ఈ సంవత్సరం ప్రస్తుతానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ జూన్ 2వ తారీఖు నుంచి ఈ గురువు మారి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ప్రధానంగా గ్రహాల్లో గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహం ఈ 4 కూడా ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటాయి. చంద్రుడు ఏ రోజుకు ఆ రోజే మారుతూ ఉంటాడు. మన రవి నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహం. ప్రధానంగా ఇవన్నీ కూడా ఆధారపడేది గురువు మీద, శని మీద, తర్వాత రాహుకేతువుల మీద. ఈ బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు దాకా. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడం చేత కర్కాటక రాశికి గురువుకి స్వక్షేత్రం, ఉచ్చ క్షేత్రం అంటారు. అంటే బాగా హై లెవెల్లోకి వచ్చినట్టు అనమాట. అంటే మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, ఎటువంటి స్థితి ఉంటుందో, గురుగ్రహానికి కూడా ఈ కర్కాటక రాశి ప్రవేశించేట ఉచ్చ స్థానంలోకి వెళ్ళటం చేత మంచి శుభ ఫలితాలన్నీ కలుగుతాయి. అంటే కర్కాటక రాశి వారికి అంటున్నారా? ఎవరికి ఫలితాలు? కర్కాటక రాశితో పాటు మిగిలినటువంటి రాశులకు కూడా. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే జన్మస్థానంలో ఉన్నాడు కదా. మన ఇంట్లో ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నారనుకోండి, మనకి ఎంత బలం ఉంటుంది. అట్లాగే స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క దాంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇక కర్కాటక రాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దాంట్లో సందేహం లేదు. ఆ తర్వాత ఈ యొక్క రాశుల ప్రకారం కనుక 2వ స్థానం వారికి మనం అంటే మిథున రాశి నుంచి కర్కాటకం 2వ స్థానం కాబట్టి మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం శుభమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతాయి. అక్టోబర్ 31 దాకా సుమారుగా ఉంది ఈ గ్రహ సంచారం. అప్పుడు దాకా ఈ యొక్క మిథున రాశి వారికి కూడా శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దాదాపు 4 నుంచి 5 నెలల పాటు శుభమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. ఆ తర్వాత మిథున రాశి వారికి ఏమో ద్వితీయ స్థానం అవుతుంది. మేషరాశి వారికి, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమ ఫలితం ఈ 5 నెలల్లో అనుకోవచ్చు. చతుర్థ, తృతీయ స్థానాలు అంత బలమైనటువంటివి కాదు. ఆ తర్వాత కన్యా రాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి వారికి కూడా శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది ఈ సంవత్సరం ఈ యొక్క బృహస్పతి స్థానచలనం వలన. వారికి కూడా శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత మీనరాశి వారికి కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో బృహస్పతి ఉండటం చేత సకలమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి. మీన రాశి వారికి జన్మస్థానంలో శని ఉండటం వల్ల గత 2 ఏళ్లుగా అనేకమైనటువంటి ఇబ్బందులన్నీ పడుతున్నారు కదా. అవన్నీ కూడా ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం చేత అవన్నీ తొలగిపోయి, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలను కలిగేటువంటి అవకాశం ఈ 5 నెలల పాటు ఉంది. ఎందుకంటే బృహస్పతి గురువు దేవతలందరికీ కూడా గురువటే ఈ బృహస్పతి. కాబట్టి ఆయన అనుగ్రహం కనుక మన మీద పడితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. మంచి వాళ్ళ దృష్టి మన మీద పడితే మనకి మంచి జరుగుతుంది. అదే చెడ్డవాడి దృష్టి కనుక, పాపాత్ముడి దృష్టి మన మీద పడితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ మనకు కూడా ఉంటాయి. కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం
ఈ మీనరాశి వాళ్ళ మీద కూడా అత్యంత ప్రభావం చూపుతుంది. వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మొన్నటి దాకా చాలా ఇబ్బందులు పడ్డారు మీనరాశి వారు, వాళ్ళకి సకల శ్రేయస్సులు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి బ్రహ్మాండం అద్భుతంగా ఉన్నది. అట్లాగే మిథున రాశి వారికి కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాన్ని ఈ బృహస్పతి ఇస్తాడని చెప్పవచ్చు. కాబట్టి ఈ బృహస్పతి అనుగ్రహం ఈ రాశుల వారికి కలుగుతుంది. చాలా వరకు అన్ని రాశుల వారికి బాగానే ఉంది. 1-2 రాశులు తప్ప ఒక 3-4 రాశులకి, మేష వృషభ రాశులకి, సింహరాశి వాళ్ళకి ఇట్లా వీళ్ళకి మాత్రం కొంచెం తక్కువ ఫలితాలు ఫలితం కనిపిస్తుంది. అయితే వీళ్ళు కూడా ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే బృహస్పతి కర్కాటకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఉచ్చ స్థానంలో అంత చెడు చేయడు. కాబట్టి ఆ బృహస్పతి అనుగ్రహాన్ని పొందటం కోసం చెప్పి మిగతా రాశుల వాళ్ళందరూ కూడా బృహస్పతిని ఆరాధన చేయండి. అంటే బృహస్పతిని ఆరాధన చేయాలంటే గురు గ్రహ సంబంధమైనటువంటి శ్లోకాలు ఏమన్నా ఉంటే ఆ శ్లోకాలు పఠించండి. మంత్రాలు చదవకూడదు. మంత్రాలు ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. ఎట్లా పడితే అట్లా చదవకూడదు. ఎవరు పడితే వాళ్ళు అన్నదానికంటే ఎట్లా పడితే అట్లా చదవకూడదు. మంత్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ లక్షణాలు దాని ప్రకారంగా మంత్రం జరిగితే సత్ఫలితం వస్తుంది. కానీ ఆ మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు జరిగితే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. వేదంలో ఒక చోట ఆ ఇంద్రుణ్ణి చంపేటువంటి కుమారుడు కావాలని వృత్రాసుడు ప్రార్థన చేస్తాడట. ఆ మంత్రం స్వర దోషం వలన ఇంద్రుడి చేత చంపబడేటువంటి కుమారుడు కావాలని పుట్టు. కాబట్టి కొంచెం తేడా వస్తే ఇబ్బందులు ఒక దోషం వస్తే తేడా వస్తుంది. కాబట్టి మంత్రం చదవకుండా దానికి సంబంధించినటువంటి గురుగ్రహ సంబంధించినటువంటి ఆ శ్లోకాల్ని పారాయణం చేసుకోవచ్చు. లేదా గురుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి అటు దక్షిణామూర్తి స్వామిని కానీ ఇటు దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధన చేసినట్లయితే దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు అష్టకాలు ఉంటాయి, అవి చేయొచ్చు. మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలు అవన్నీ కూడా పారాయణం చేసుకోవటం వల్ల బృహస్పతి గ్రహానుగ్రహం కలుగుతుంది. అట్లాగే ప్రతి గురువారం కూడా ఒక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పసుపు వస్త్రము అట్లాగే శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయండి. శనగపప్పు దానం చేయాలి. ఎంత గురువుగారు? కిలోంబావు దానం చేయడం అనేది మనకి శాస్త్రం చెప్పబడింది. గురువారం రోజు శనగలు దానం చేయడం, శనగపప్పు దానం చేయడం. ఎందుకు శనగపప్పు చెప్తున్నామంటే ఇంతకు ముందు కాలం అయితే శనగలు ఇస్తే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇసిరి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకొని చేసేవాళ్ళు. ఇవాళ రోజున ఇసిరేటువంటి ఓపిక అవకాశం అన్నీ లేవు. కాబట్టి అదేదో మనం దానికి వాళ్ళు చేసుకున్నా ఇసిరి పప్పు చేసుకొని వాడు భుజించవలసింది. అదేదో మనమే ఆ బృహస్పతికి సంబంధించినటువంటి శనగపప్పు దానం ఇచ్చినట్లయితే ఆ దోషం పరిహారం అయిపోతుంది. బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. బృహస్పతి అనుగ్రహం చేత సర్వతో ముఖ అభివృద్ధి అంటారు. ఎక్కడైనా సరే వీళ్ళకి మంచి స్థానం కలుగుతుంది. ఉద్యోగ విషయం చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం కలిగితే కనుక బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్తారు. అసలు సాధారణంగా గురుగ్రహం మనకి ఫేవర్ గా లేకపోతే వచ్చే సమస్యలు ఏంటి గురుగారు? గురుగ్రహం గనక మనకు అనుకూలంగా లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే ఇంట్లో సంతాన విషయంలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా విద్య విషయంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పిల్లలు చదువుకోకపోవటం, చదువుతున్నప్పటికీ కూడా పై స్థాయికి వెళ్ళకపోవటం, ఇటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకనే దత్తాత్రేయుని ఆరాధన చేయడం వల్ల ఈ ఉద్యోగ ఇటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ ఆయన చూసేస్తాడు, తీసేస్తాడు ఆ దోషాలు. దక్షిణామూర్తిని ఆరాధన చేయడం చేత మంచి బుద్ధి కలుగుతుంది, వాళ్ళకి మంచి మేధస్సు కలుగుతుంది. చదువుకునేటువంటి చదువుల్లో ఉన్నతమైనటువంటి రాణింపుని రాణిస్తారు. కాబట్టి ఇటు దక్షిణామూర్తిని ఇటు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. అట్లాగే శనివారం నాడు అశ్వత్థ ప్రదక్షిణ చేయడం చేత కూడా సంతాన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహారం అయిపోతాయి. ఎన్ని ప్రదక్షిణలు గురువుగారు? ప్రదక్షిణలు 11, 21, 54, 108 ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేయొచ్చు. దానికి ఏం దోషం లేదు. ప్రత్యేకంగా గురుగ్రహ దోషమే ఉంది అనుకున్నటువంటి వాళ్ళు 16 సార్లు ప్రదక్షిణ చేస్తే కనుక సరిపోతుంది. గురుగ్రహానికి 16 సంఖ్య ప్రీతి అయినది కాబట్టి అశ్వత్థ ప్రదక్షిణం 16 సార్లు చేస్తే సరిపోతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః
అనేటువంటి ఈ మంత్రాన్ని పారాయణం చేసుకుంటూ 16 సార్లు కనుక ప్రదక్షిణ చేసినట్లయితే ప్రతి గురువారం ఆ దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. అట్లాగే చెప్పినట్టుగా శనగలు కూడా దానం చేసుకోవటం చేత ఆ దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. సంతోషం గురుగారు, చాలా చక్కటి విధానాన్ని వివరించారు. శుభం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.